హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ప్రీవియస్ వీడియోలో మనం జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే జావా యొక్క ఇంట్రడక్షన్ చూసాం కదా. సో ఈ రోజు మనం ఫీచర్స్ ఆఫ్ జావా చూడబోతున్నాం. సో ఫీచర్స్ ఆఫ్ జావాలో భాగంగా ఫస్ట్ ఫీచర్ ఏంటంటే జావా అనేది సింపుల్. సో జావా ఈజ్ వెరీ సింపుల్ టు లెర్న్ అండ్ దీని యొక్క సింటాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే అర్థం చేసుకోవడానికి కానీ రాయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే జావాలో పాయింటర్స్ అనేవి ఉండవు, అలాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. సో మనం సి ప్రోగ్రామింగ్ లో పాయింటర్స్ యూస్ చేసి డైనమిక్ గా మెమరీ ఎలా అలొకేట్ చేయాలి ఆర్ మెమరీని ఎలాగా డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలి ఇలాంటి విషయాలు చూసాం. సో అలాంటి ఫెసిలిటీ ప్రోగ్రామర్స్ కి ఇవ్వలేదు జావాలో. సో అందువల్ల జావా అనేది వెరీ సింపుల్ టు లెర్న్. అలాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఉండవు. డోంట్ వరీ అబౌట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, వీటి గురించి మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. మనం ఈ ఫీచర్స్ గురించి మనం ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో తర్వాత సెకండ్ ఫీచర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి చాలా ప్రోగ్రామింగ్ స్టైల్స్ ఉంటాయి. సో సి ప్రోగ్రామింగ్ అన్నది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే స్టైల్ని ఫాలో అవుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు జావా, జావా ఫాలోస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెథడాలజీ. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే సో లెట్స్ టేక్ ఏ సింపుల్ డయాగ్రామ్. బై ద వే దిస్ ఇమేజ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ గీక్స్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఒక డాగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని, సో డాగ్ కి ఏముంటాయి, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ ని నేను ఇక్కడ యాట్రిబ్యూట్స్ అండ్ స్టేట్ కింద మెన్షన్ చేస్తున్నాను, అలాగే బిహేవియర్స్ ఆర్ యాక్షన్స్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. సో యాట్రిబ్యూట్స్ అన్న ప్రాపర్టీస్ అన్న ఇక్కడ నేను చూపిస్తున్న దానికి ఈక్వల్ అనమాట. సో బ్రీడ్, సో ప్రతి ఒక్క డాగ్ ఒక బ్రీడ్కి చెంది ఉంటుంది కదా. సో బ్రీడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ షెపర్డా లేకపోతే లాబ్రడారా, ఇలాంటి బ్రీడ్ ఇన్ఫర్మేషన్ మనం ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్, అలాగే కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఏం చేస్తుంది, బార్క్ అనేది ఒక యాక్షన్ని మనం మెథడ్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. స్లీప్ అనేది ఒక మెథడ్, స్లీప్ అనేది ఒక యాక్షన్ని కూడా మనం మెథడ్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈట్ అన్నది కూడా ఒక యాక్షన్, ఈట్ని కూడా మనం ఒక మెథడ్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. సో ప్రతి ఆబ్జెక్ట్ని, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ని, అలాగే బిహేవియర్ని మనం వేరియబుల్స్ అండ్ మెథడ్స్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు, అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్డేట్ ఇవ్వాలన్నా, వెర్షన్ని అప్డేట్ చేయాలన్నా కూడా సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో చాలా ఈజీగా చేయొచ్చు. సో దీంట్లో 4 పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంటర్వ్యూలో ఫేమస్ క్వశ్చన్ అనమాట. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్లోకి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ అంటే తెలుగు అర్థం ఏంటి, వంశపారపర్యం. అంటే మీ మీ తాతగారు ఆస్తి మీ నాన్నగారికి వచ్చింది, మీ నాన్నగారు ఆస్తి నీకు వస్తుంది. సో దాని అర్థం ఏంటి, ఒక క్లాస్లో ఉన్న కోడ్ని ఇంకొక క్లాస్లోకి మీరు డైరెక్ట్గా అంటే ఇన్హెరిటెన్స్ వాడి ఆ క్లాస్లో ఉన్న కోడ్ని మీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, కోడ్ అనేది రీజ్ అవుతుంది. అలాగే పాలిమార్ఫిజం అంటే పాలి అంటే మెనీ, మార్ఫ్స్ అంటే ఫార్మ్స్. సో ఒక ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక మెథడ్ని కానీ అలాగే ఒక క్లాస్ని కానీ ఒక ఫామ్ కన్నా ఎక్కువ ఫామ్స్లో మీరు రిప్రజెంట్ చేసుకుని వాడుకోవచ్చు. సో దీని గురించి కూడా మనం ఫ్యూచర్ లెక్చర్స్లో చూద్దామండి, పాలిమార్ఫిజం అంటే ఏంటో. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మటుకే మీకు ప్రజెంట్ చేస్తూ ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి ఉంచడం, ఓన్లీ ప్రొవైడింగ్ ద నెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎండ్ యూజర్కి ఇవ్వకుండా మీకు హైడ్ చేయడం, దీన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. సో అబ్స్ట్రాక్షన్ ఏ విధంగా అచీవ్ చేస్తారు అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయొచ్చు. అలాగే ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, మీ యొక్క డేటాని ఒక క్యాప్సూల్లో మీరు బైండ్ చేయొచ్చు. అంటే ఒక క్యాప్సూల్లో మీరు ప్యాక్ చేసి ఒక డేటాని సెక్యూర్ చేసుకోవచ్చు, దీన్ని ఎన్కాప్సులేషన్ అంటారు. సో క్లాస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్కాప్సులేషన్. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్. క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ ఈజ్ ఏ టెంప్లెట్. క్లాస్ని కూడా మనం బ్లూ ప్రింట్ అనొచ్చు. సో క్లాస్లో మీ యొక్క డేటాని మీరు బైండ్ చేసి ఉంచుకుంటారు కాబట్టి క్లాస్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్కాప్సులేషన్. బట్ మనం ఇంకా సెక్యూర్గా ఉంచుకోవడానికి మన యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే కాన్సెప్ట్ వాడి ఒక క్లాస్ని సెక్యూర్డ్గా ఉంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ అనే ఒక యాక్సెస్ స్పెసిఫైయర్ ఉంటుంది, అలాగే పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రొటెక్టెడ్ ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది, అలాగే గెటర్స్ అండ్ సెటర్స్ అనే మెథడ్స్ ద్వారా మీరు ఎన్కాప్సులేషన్ అచీవ్ చేయొచ్చు. వీటి గురించి కూడా మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. సో ఈ 4 నాలుగుటిని
4 పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. వీటి గురించి ఇన్‌డెప్త్‌గా అంటే కోడింగ్ ఇన్‌డెప్త్‌గా మన ఫ్యూచర్ చాప్టర్స్‌లో చూడబోతున్నామండి. సో, తర్వాత ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? సో, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్‌లో చూసిన విధంగానే మనం మీరు జావా కోడ్ రాసిన తర్వాత జావా కంపైలేషన్ చేస్తాం కదా! కంపైలేషన్ చేసిన తర్వాత వచ్చే ఫైల్ ఏంటి? బైట్ కోడ్. బైట్ కోడ్ అనొచ్చు, డాట్ క్లాస్ ఫైల్ అనొచ్చు. సో, ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎలాంటి మోడిఫికేషన్స్, ఎలాంటి కంపైలేషన్ లేకుండా మీరు డైరెక్ట్‌గా రన్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా రన్ చేసుకుంటే మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాకపోతే ఆ సిస్టమ్‌లో మీకు జేవీఎం అనేది ఉండాలి. సో, జావా కోడ్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్‌ఫార్మ్. దట్ మీన్స్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఓఎస్ మ్యాక్ అయినా అనొచ్చు, లేకపోతే లైనక్స్ అనొచ్చు, లేకపోతే యూనిక్స్ అవ్వచ్చు, లేకపోతే విండోస్ అవ్వచ్చు. కాకపోతే అందులో జేవీఎం అనేది ఉండాలి. ఆ పర్టిక్యులర్ జేవీఎం అన్నదే మీ జావాని ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా మార్చింది. వాట్ ఈజ్ సెక్యూర్డ్? జావా ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ. జావా అన్నది చాలా సెక్యూర్డ్ అంట. ఎందుకు? మీ జేవీఎం అన్నది చాలా పవర్‌ఫుల్. దాని గురించి కూడా చెప్తారనమాట. సో, జావా అన్నది సెక్యూర్ ఎందుకంటే మీకు పాయింటర్స్ అనేవి ఉండవు. సో, పాయింటర్స్ లేకపోవడం వల్ల మీకు డైరెక్ట్‌గా మెమరీ యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ మీరు కోల్పోయారు. సో, దానివల్ల జావా అనేది సెక్యూర్. సో, జావా ప్రోగ్రామ్స్ రన్స్ ఇన్‌సైడ్ వన్ వర్చువల్ మెషిన్. సో, జావా ప్రోగ్రామ్స్ అన్నీ జేవీఎంలో రన్ అవుతాయి. ఆ జేవీఎం అన్నది మోర్ సెక్యూర్డ్. దాంట్లో మీరు ఎవరైతే డెవలప్ చేశారో ఎస్ఎస్ఎల్ క్రిప్టోగ్రఫీ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి డెవలప్ చేశారు. ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ అడ్వాన్స్డ్ క్రిప్టోగ్రఫీ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి జేవీఎంని వాళ్ళు రూపొందించారు. దీనివల్ల ఏంటంటే మెలీషియస్ కోడ్‌ని మనం ఎంటర్ చేయలేం. సో, దానివల్ల ఏంటంటే జావా అనేది సెక్యూర్డ్. సో, తర్వాత ఏంటి? ఆర్కిటెక్చర్ న్యూట్రల్. జావా ఈజ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఇంప్లిమెంటేషన్ డిపెండెంట్ ఫీచర్స్ అనేవి ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా రకాలైన కంపైలర్స్ ఉంటాయి. అంటే 16 బిట్ కంపైలరా, 32 బిట్ కంపైలరా, లేకపోతే 64 బిట్ కంపైలరా ఇలాంటి ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఇంప్లిమెంటేషన్ డిపెండెంట్ ఫీచర్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి కదా! ప్రిమిటివ్ డేటా టైప్ సైజ్ ఎప్పుడు జావాలో ఫిక్స్‌డ్. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్‌లో మీరు చూసుకుంటే 16 బిట్‌లో ఇంట్ సైజ్ ఒకలా ఉంటది. 32 బిట్‌లో ఇంట్ సైజ్ ఒకలా ఉంటది. కాకపోతే జావాలో అలా ఉండదు. మీకు 32 బిట్ సైజ్ తీసుకున్నా, 64 బిట్ సైజ్ తీసుకున్నా ఇంట్ యొక్క సైజ్ మాత్రం 4 బైట్స్. ఇది ఫిక్స్‌డ్. అదే చెప్తున్నారు. ద సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈజ్ ఫిక్స్డ్. సో, దీన్ని ఏమంటారంటే ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటారు. వాట్ ఈజ్ పోర్టబుల్? జావా ఈజ్ పోర్టబుల్ బికాస్ ఇట్ ఫెసిలిటేట్స్ యూ టు క్యారీ ద జావా బైట్ కోడ్. మీ యొక్క బైట్ కోడ్‌ని ఎక్కడికైనా పట్టుకెళ్ళి మీరు రన్ చేసుకునే విధంగా మీకు మీకు ఆ ఫెసిలిటీ ఇచ్చింది. సో, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఇంప్లిమెంటేషన్. సో, దాంట్లో ఎలాంటి చేంజెస్ అవసరం లేకుండా మీ బైట్ కోడ్‌ని ఎక్కడికైనా తీసుకెళ్ళి రన్ చేసుకోవచ్చండి. అందుకని జావా అనేది పోర్టబుల్ అయింది. సో, తర్వాత హై పెర్ఫార్మెన్స్. జావా ఈజ్ ఫాస్టర్ దెన్ అదర్ ట్రెడిషనల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, మనకి కంపైలేషన్ అని ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ అని 2 ఉంటాయండి. సో, కంపైలేషన్ ఏంటంటే మీ యొక్క సోర్స్ కోడ్‌ని టాప్ టు బాటమ్ ఒకేసారి స్కాన్ చేసి ఆ తర్వాత అవుట్‌పుట్ ఇవ్వడం. దీన్ని కంపైలేషన్ అంటారు. ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేసి దానికి తగ్గ మెషిన్ కోడ్‌ని జనరేట్ చేయడం. సో, కంపైలేషన్‌లో ఎంటైర్ సోర్స్ ఫైల్‌ని స్కాన్ చేసి అప్పుడు అవుట్‌పుట్ ఇస్తది. ఇంటర్ప్రిటేషన్ లైన్ బై లైన్ చెక్ చేసి అప్పుడు మెషిన్ కోడ్‌ని మీకు జనరేట్ చేసిస్తది. సో, దానివల్ల ఏంటంటే ఇంటర్ప్రిటెడ్ అనేది స్లో అవుతుంది. కంపైలేషన్ ఫాస్ట్ అవుతుందనమాట. అసలు దీనివల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి అన్నది చూడబోతున్నాం. మీకు పైథాన్‌తో పోల్చుకుంటే జావా అనేది చాలా చాలా ఫాస్ట్ అండి. సో, బికాస్ జావా బైట్ కోడ్ ఈస్ క్లోజ్ టు నేటివ్ కోడ్. మెషిన్ కోడ్‌కి చాలా దగ్గరగా ఉంటది జావా బైట్ కోడ్ అన్నది. ఇట్ ఈస్ స్టిల్ బిట్ స్లోవర్ దెన్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్ లైక్ సి అండ్ సి ప్లస్ ప్లస్. సో, సితో గాని సి ప్లస్ ప్లస్‌తో పోల్చుకుంటే జావా అన్నది స్లో. ఎందుకంటే సి ప్లస్ ప్లస్ అన్నవి కంపైల్డ్ లాంగ్వేజెస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జావా ఇట్ ఈస్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అందువల్ల జావా అన్నది చాలా స్లో. వెన్ కంపేర్డ్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్. పైథాన్‌తో కంపేర్ చేసుకుంటే జావా ఫాస్ట్. సో, తర్వాత వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్? సో, జావా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బికాస్ ఇట్ ఫెసిలిటేట్స్ యూజర్ టు క్రియేట్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. అసలు డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ దట్ రన్ ఆన్ మల్టిపుల్ కంప్యూటర్స్. సో, చాలా కంప్యూటర్స్‌లో ఒక అప్లికేషన్ గనక రన్ అవుతూ ఉంటే, ఆ అప్లికేషన్ మిగతా కంప్యూటర్స్‌లో ఉన్న అప్లికేషన్స్‌తో కమ్యూనికేట్ అయ్యే ఫెసిలిటీ ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటారు. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? వెబ్ అప్లికేషన్స్, మెసేజింగ్ సిస్టమ్స్, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్.
సో వీటిని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మల్టీ థ్రెడింగ్ అనే ఫీచర్ కూడా జావా సపోర్ట్ చేస్తుంది. సో ఏ థ్రెడ్ ఈజ్ లైక్ ఏ సెపరేట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ కంకరెంట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ చాలా ప్రోగ్రామ్స్ ఒకే ఒక సందర్భంలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దేనివల్ల? మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ వల్ల. వీ కెన్ రైట్ జావా ప్రోగ్రామ్స్ దట్ డీల్ విత్ మెనీ టాస్క్స్ ఎట్ వన్స్ బై డిఫైనింగ్ మల్టిపుల్ థ్రెడ్స్. సో ఒకేసారి చాలా థ్రెడ్స్ని మీరు రన్ చేసుకోవచ్చు. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ ఈజ్ దట్ ఇట్ డస్ నాట్ ఆక్యుపై మెమరీ ఫర్ ఈచ్ థ్రెడ్. మీరు ప్రతి థ్రెడ్కి మెమరీ అనేది ఇవ్వనవసరం లేదు. అన్ని థ్రెడ్స్ ఒక కామన్ మెమరీ ఏరియాని వాడుకుంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మీ యొక్క యూటిలైజేషన్ ఆఫ్ మెమరీ అనేది మీకు ప్రొఫిషియెంట్గా జరుగుతుంది. అంటే ఎఫిషియెంట్గా మీరు వాడుకోవచ్చు మెమరీని. సో థ్రెడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మల్టీమీడియా వెబ్ అప్లికేషన్స్, ఈ వెబ్ అప్లికేషన్స్లోను మల్టీమీడియా అప్లికేషన్స్లోను మల్టీ థ్రెడింగ్ అన్నది కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టీ థ్రెడింగ్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అండి? వెబ్ అప్లికేషన్స్లోను మల్టీమీడియాలోను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మల్టీ థ్రెడింగ్ గురించి కూడా మనం ఫ్యూచర్లో ఇంకా డీప్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే జావా ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్. సో మన ప్రోగ్రాంలో చాలా రకాల క్లాసెస్ ఉంటాయి. క్లాస్ ఏ అని, క్లాస్ బి అని చాలా క్లాసెస్ ఉంటాయి. మీరు మీ యొక్క డిమాండ్ బట్టి క్లాసెస్ని లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇట్ మీన్స్ క్లాసెస్ ఆర్ లోడెడ్ ఆన్ డిమాండ్. It also supports functions from its native languages, that is C and C++. Java supports dynamic compilation and automatic memory management, that means garbage collection. సో జావాలో మీ యొక్క క్లాసెస్ మీ యొక్క డిమాండ్ బట్టి మీరు లోడ్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. సో జావాలో మీకు కొన్ని కోడ్ని నేటివ్ లాంగ్వేజెస్లో రాశారు. ఎందుకంటే స్పీడ్ కోసం మీకు కొంచెం కోడ్ని అదర్ లాంగ్వేజెస్లో కూడా రాశారు. సో అదర్ లాంగ్వేజెస్ అంటే సి అండ్ C++. అలాగే జావా అనేది ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే గార్బేజ్ కలెక్షన్ వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనం ప్రత్యేకించి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని క్లియర్ చేయవలసిన బాధ్యత మనకు లేదు. వీటి యొక్క ఫీచర్స్ వల్ల జావా అనేది డైనమిక్ అయింది. సో ఆల్రెడీ ఇంటర్ప్రెటెడ్ గురించి మనం చెప్పుకుందాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో జావా ఈజ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. అంటే జావా అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సోర్స్ కోడ్ అన్నది ఫస్ట్ జావా కంపైలర్కి ఇస్తుంది. సో జావా కంపైలేషన్ ఏం చేస్తుంది, మీ సోర్స్ కోడ్ అంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ జావా సోర్స్ కోడ్ జావా కంపైలర్కి ఇస్తుంది. ఆ కంపైలర్ ఏం చేస్తుంది, బైట్ కోడ్ ఇస్తుంది, అంటే డాట్ క్లాస్ ఫైల్ ఇస్తుంది. ఈ బైట్ కోడ్ జేవిఎం తీసుకుని ఇంటర్ప్రెట్ చేసి అప్పుడు అవుట్పుట్ మీకు ఇస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇంటర్ప్రెటెడ్ అంటారు. ఇంటర్ప్రెటెడ్ అంటే లైన్ బై లైన్ జరిగి ఆ తర్వాత అవుట్పుట్ ఇవ్వడం. కంపైలేషన్ అంటే మొత్తం స్కాన్ చేసి ఆ తర్వాత అవుట్పుట్ ఇవ్వడం. సో జావా అనేది బోత్ కంపైల్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సో వీటిని మొత్తాన్ని ఫీచర్స్ ఆఫ్ జావా అంటారు. సో in future we will see Java virtual machine. Thanks for watching. I will see you in my next lecture.